ఎవరైనా తీసిన వారంటే చదవండి అమ్మా. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయా ఆయతపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడైన ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనేది. చాలమ్మ. ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను గూర్చి రాయబడినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. మరి బాప్తీసం ఇచ్చే యోహాను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలుసు, ఆయన జకరయ ఎలిజబెత్లకు జన్మించినటువంటి కుమారుడు. మరి చాలా వృద్ధాప్యమందు మరి యోహాను పుట్టారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాజకుడుగా ఉన్నటువంటి జకరయ ధూపం వేయడానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మరి అక్క దూత వచ్చి ఆయనతో చెప్తుంది, మరి నీ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినబడి ఉన్నాయి. అయితే మరి నీకు కుమారుడు జన్మిస్తాడు అనేసి చెప్పినప్పుడు మరి ఇక్కడ జకరయ ఆ మాటలను నమ్మలేదు. అయితే ఈ విధంగా మరి బాప్తిస్మిచ్చి యోహాను వృద్ధాప్యమందు కలిగినటువంటి కుమారుడుగా మనకి కనిపిస్తున్నాడు. ఇంకా వాక్యంలో మనం చూసినట్లయితే కొంతమంది మరి దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పొందుకున్నటువంటి కుమారులను గనక మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, అబ్రహాము శారాలకు జన్మించినటువంటి కుమారుడు ఇస్సాకు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఎల్కానా హన్నలకు జన్మించినటువంటి సమూయేలు మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా మరి వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుకుని దేవుని వాగ్దాన ప్రకారంగా జన్మించారు కాబట్టే దేవుడు వారిని ఎంతో అద్భుతంగా వాడుకోవటం జరిగింది. ఇది మనం బాప్తిస్మిచ్చి యోహాను గురించి చదువుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఏలియా యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నట్లుగా ఇక్కడ మరి రాయబడి ఉంది. ఏలియాను గురించి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో ఏలియా మనకి కనిపిస్తారు. అక్కడ మరి ఏలియా ఒక ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. ఆ కాలంలో ఆహాబు అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మరి ఏలియా అక్కడ తిష్పీడ్ అనేటువంటి ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. అక్కడ ఆహాబు రాజు అలాగే తన భార్య అయినటువంటి యెజబెలు చేస్తున్నటువంటి ఆ యొక్క దుష్ట క్రియలన్నింటినీ కూడా ఖండించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ కాలంలో యెజబెలు మరి బయలు దేవతను ఆరాధించేటువంటి అనేక మంది ప్రవక్తలను ఆమె పోషిస్తూ ఉండేదన్నమాట. ఆ దినాల్లో బయలు దేవత ఆరాధన ఎక్కువగా జరుగుతూ ఉండేది. అటువంటి సమయంలో మరి ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ కర్మేలు పర్వతం దగ్గరికి మరి ఇస్రాయేలీ ప్రజలను అలాగే బయలుదేవతకు సంబంధించిన ప్రవక్తలందరినీ కూడా సమకూర్చి మరి యెహోవాయే దేవుడు అని వారందరికీ నిరూపించి నిలబడినటువంటి వ్యక్తి మన మరి ఏలియా ప్రవక్త. అటువంటి ఏలియా యొక్క ఆత్మను ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారు? బాప్తిస్మిచ్చు యోహాను కలిగి ఉన్నట్లుగా ఇక్కడ వాక్యము మరి తెలియజేస్తుంది. మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఆలోచన చేసినట్లయితే ఆయన యూదుల మధ్య పరిచర్య చేస్తాడు. యూదులు అనేటువంటి వారు మరి దేవుని యొక్క మరి చిత్తాన్ని నెరవేర్చడానికి లేకపోతే దేవుని కోసమే పుట్టినటువంటి వారుగా మనం చెప్తూ ఉంటాం. అటువంటి యూదులకు దేవుని యొక్క మాటలు చెప్పి ఒప్పించటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. వాళ్ళకి అనేకమైన రుజువులు అనేకమైన మరి సాక్ష్యాలు వాళ్ళు అడుగుతారనమాట. ఆ విధంగా మరి ఆ బాప్తిస్మిచ్చి యోహాను గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటను మరి ధైర్యముగా నిర్మోహమాటంగా తెలియజేసినటువంటి వ్యక్తి. ఆ కాలంలో యెరూషలేము యోదయ ప్రాంతంలో మరి ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు యొద్దకు ఆకర్షించినటువంటి వ్యక్తి అన్నమాట. మారు మనసు నిమిత్తము బాప్తిస్మము బాప్తిస్మాన్ని ఇస్తూ అనేక మందిని మరి దేవుని రాజ్యానికి సిద్ధపరిచాడు బాప్తిస్మిచ్చే యోహాను. అది మరి అనేక మంది శాస్త్రులు పరిచయులు అనేక మంది వచ్చి ప్రభునామములో
మరి బాప్తిసం పొందినట్లుగా వాక్యములో మనకి కనిపిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే మరి బాప్తిసం ఇచ్చి యోహాను చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. రాజులను సహితము హెచ్చరించేటువంటి వాడనమాట. హేరోదు రాజు మరి తన యొక్క సహోదరుని భార్యతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క రాజు చేస్తున్నటువంటిది తప్పు అని హెచ్చరించినటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఈ విధంగా దేవుని కోసము అనేకమైన ఘనమైన కార్యాలు చేశాడు బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయన గూర్చి బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆయన మండుతూ ప్రకాశిస్తున్నటువంటి దీపమై ఉన్నాడని మరి యోహాను గూర్చి రాయబడి ఉంది. మరి ఆయన ఏ విధంగా అయితే దేవుని కోసం ప్రయాసపడ్డాడో అదే రీతిగా అనేక మందిని, తన చుట్టూ ఉన్నటువంటి అనేక మందిని కూడా ప్రభువులో స్థిరపరచటానికి, ఆ వెలుగులోనికి అనేక మందిని తీసుకురావడానికి మరి యోహాను ప్రయాసపడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు. అయితే ఈ రోజున బాప్తిసం ఇచ్చి యోహాను జీవితం నుంచి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటి అని గనక మనం చూసినట్లయితే, మరి బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన జీవన విధానము అరణ్య ప్రాంతంలో ఆయన జీవించేవాడు అని మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఆయన జీవన విధానాన్ని మనం గమనించినప్పుడు మరి ఈ లోక జీవితము శాశ్వతము కాదు అన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అదే విషయాన్ని భక్తుడైనటువంటి పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాంశులను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని. ఇక్కడ మనం చూసినట్లయితే మనము పరదేశులము యాత్రికులమై ఉన్నామనేసి ఇక్కడ వాక్యంలో మరి తెలియచేయటమైంది. మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మనము దృష్టి పెట్టవలసిన అవసరం లేదని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము మనకు తెలుసు. అయితే మనం ఈ లోకంలో జీవించినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు గాని, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన ఆచారాలను మనము పాటించకూడదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. మరి దేవుని పిల్లలముగా మరి ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం ఈ రోజున జీవిస్తూ ఉన్నామా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం పరదేశులము యాత్రికులమై ఉన్నామనేసి ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనందరం కూడా మరి మన యొక్క స్వదేశం నుంచి దుబాయ్ ప్రాంతానికి వచ్చాం, పనులు చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చాం. అయితే ఒక రోజున తిరిగి మరలా మనం మన దేశానికి వెళ్ళిపోతాం కదా. ఇక్కడే మనం శాశ్వతంగా ఉండిపోము. అదే రీతిగా మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి కూడా మరి మనము ఈ లోకంలో కేవలం పరదేశులుగా మాత్రమే జీవిస్తాం. మన దేశము పరలోకము, మనం పాడతాం కదా, పరలోకము ఆ దేశము. ఇంకా మనం చూసినట్లయితే పరలోకమేనా అంతఃపురం, ఈ విధంగా అనేకమైన పాటలు మనం పాడుతూ ఉంటాం. కాబట్టి మనము నివసించాల్సినటువంటిది పరలోక రాజ్యం. కాబట్టి దానికోసం మనం ఈ లోకంలో కష్టపడాలి అని మరి యోహాను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. ఇంకా మనం చూసినట్లయితే మరి రెండవదిగా మరి యోహాన్లో మనకి తగ్గింపు అనేది కనిపిస్తూ ఉంది. మరి వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను గూర్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, స్త్రీలు కనినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని మరి యేసయ్య మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి యోహాను మాత్రము ఏం చెప్తున్నాడంటే, ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అనేసి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని పిల్లలుగా, లేకపోతే దేవుని ఎరిగినటువంటి వారుగా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని కోసం ప్రయాసపడేటువంటి వాడు బాప్తిసం ఇచ్చే యోహాను. మరి పరిశుద్ధమైనటువంటి పౌరుషము కలిగి ఆనాడు రాజులను సహితము కూడా మరి తప్పు చేస్తున్నప్పుడు ఎదిరించి నిలబడినటువంటి ధైర్యవంతుడైనటువంటి యోహాను దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఎంత దీనుడుగా, ఎంత సాత్వికుడుగా మరి తగ్గించుకుని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మన జీవితంలో కూడా ఇటువంటి దీనత్వాన్ని మనము సాధన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం.
ఆయన పిల్లలముగా మనము దీనులముగా ఉండాలి. వాక్యం తెలియజేస్తుంది మత్తయి సువార్తలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక నా యొద్ద మీరు నేర్చుకోవాలి. కాబట్టి యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా దీనుడుగా ఆయన జీవించాడో, ఈ రోజున ఆయన పిల్లలమైనటువంటి మనం కూడా అటువంటి దీనత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడ యోహాను యొక్క జీవితం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే యోహాను మరి నీతి నిమిత్తము హింసించబడి, మరి ఆఖరికి నీతి నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఎందుచేతనంటే హేరోదు మరి చేస్తున్నటువంటి ఆ తప్పును ఎప్పుడైతే మరి యోహాను ఖండించాడో, హేరోదు యోహాను చంపించడం అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ వాక్యములు మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ యోహాను కేవలము హింసించబడటం మాత్రమే కాదు గాని తన ప్రాణాన్ని సహితము మరి అర్పించినటువంటి వ్యక్తి. నీతి కోసము తన ప్రాణాన్ని అర్పించి ఈ రోజున పరలోక రాజ్యములో ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని పిల్లలంగా మన యొక్క దైనందిన జీవితములో, మన యొక్క ఆధ్యాత్మిక జీవితములో మరి మనము యొక్క నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతూ, లేకపోతే దేవుని పిల్లలుగా పిలువబడుతూ అనేకమైనటువంటి అవినీతి కార్యాలు జరిగించేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున మనము ఆ రీతిగా ఉండకూడదు. నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఒకవేళ నీతి నిమిత్తము చనిపోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనము వెనకడుగు వేయకూడదని ఇక్కడ మరి బాప్తిసమిచ్చి యోహాను యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం ఆలోచన చేసుకుందాం. ఈ రోజున ఎవరికి వారు మనం పరిశీలన చేసుకోవలసిన వారమే ఉంటున్నాం. ఆనాడు ఏలియా యొక్క ఆత్మను ఏ విధంగా అయితే బాప్తిసమిచ్చి యోహాను కలిగి ఉన్నాడో, ఈ రోజున మనం కూడా బాప్తిసమిచ్చే యోహాను యొక్క ఆత్మను కలిగి ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు అడిగినట్లయితే మరి నిశ్చయముగా నేను మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన పిల్లలముగా మనందరం కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారంగా, దేవుని కోసం ఘనమైన కార్యాలు చేసేటువంటి వారంగా, దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి వారంగా మనందరం కూడా ఉండాలని ఈరోజు ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోక జీవితంలో మరి కొంతకాలం మాత్రమే ఈ లోకంలో మనం జీవిస్తాం. మనము శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండిపోం. వాక్యం మనకు తెలియజేస్తుంది, మనం పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. కాబట్టి ఈ లోకంలో జీవించినటువంటి కాలంలోనే మరి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి దేవుని పిల్లలంగా మనం ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన విషయాలు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి కార్యాల్లో ఈ రోజున అనేక మంది మరి విశ్వాసులుగా పిలువబడుతున్న వారు ఒక వాటిని అనుసరిస్తూ వాటి కోసమే మరి తమ జీవితాన్ని మరి త్యాగం చేస్తున్నటువంటి వారు అనేక మంది ఈ రోజున మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే మనము ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యము మరి సత్యమైనటువంటి వాక్యాన్ని ఎరిగినటువంటి మనము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నామా? మరి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభు పిల్లలముగా బాప్తిసమిచ్చే యోహాను యొక్క ఆత్మను మనం కలిగి ఉండి మరి ఈ రోజున మనందరం కూడా మరి దేవుని యొక్క రాజ్యానికి మనం సిద్ధపడాలని ప్రభు పక్షాన నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.